రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇక రేపు వంశీచంద్ర రెడ్డి నామినేషన్ లో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. అలాగే రేపు సాయంత్రం మహబూబాబాద్ సభలో పాల్గొనున్నారు రేవంత్. ఇక 20న నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఈ నెల 20న కర్ణాటకలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇక రేపు వంశీచంద్ర రెడ్డి నామినేషన్ లో పాల్గొనున్నారు సీఎం రేవంత్. అలాగే రేపు సాయంత్రం మహబూబాబాద్ సభలో పాల్గొనున్నారు. ఇక 20న నీల మధు నామినేషన్ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అలాగే నెల 20న కర్ణాటకలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు వంశీచంద్ర రెడ్డి. అలాగే మహబూబాబాద్ సభలో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, రెండు రోజుల పాటు కేరళలో పర్యటించినటువంటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి రేపు తెలంగాణలో కూడా అయితే ఎన్నికల శంఖారావాన్ని పూరించినారు. ముఖ్యంగా రేపు మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినారు. రేపు మహబూబాబాద్ సంబంధించి సీత ఏదైతే సంబంధించి అక్కడ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్ నగర్ లో కూడా మహబూబ్ నగర్ లో వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ సంబంధించి బలరాం నాయక్ అయితే రేపు ఉదయం నామినేషన్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆయన ప్రారంభం చేయబోతున్నారు. రేపు కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్ నుంచి పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత ఈ కార్యక్రమం ఉండబోతుంది. వంశీచంద్ర రెడ్డికి నామినేషన్ కార్యక్రమంతో పాటు అలాగే రోడ్ షోలో కూడా పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు తరలి వచ్చేందుకు ఇప్పటికే ప్లాన్ అయితే జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ అభ్యర్థి ఎవరైతే వంశీచంద్ర రెడ్డికి బలపరచడానికి రేపు ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయన పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు మరోసారి కూడా ఇక్కడ మహబూబ్ నగర్ ఏదైతే వంశీచంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అలాగే ర్యాలీలో కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించిన నిలబడలేదు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ కంపెనర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. కొద్ది రోజులు మాత్రమే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి కౌంటర్ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన ఉండబోతున్నారు. ర్యాలీలో పాల్గొనడంతో పాటు అలాగే వంశీచంద్ర రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఆయన మహబూబాబాద్ లో ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. రేపటి నుంచి కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని స్పీడప్ చేశారని చెప్పవచ్చు. మరి కొద్ది రోజుల్లో మాత్రమే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి చాలా ప్రెస్టీజ్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలిచి పరిస్థితి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే అక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వం చేపడుతున్న 6 క్యారెక్టర్లు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన రేపు చెప్పబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాత్రం తన సొంత ఇలాకా పాలమూరు నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.